హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జై హనుమాన్. ఎవరికైనా భయం అనిపిస్తే ఫస్ట్గా గుర్తొచ్చే నేము హనుమాన్. ఇవాళ వీడియోలో హనుమాన్ సంకల్పం పూజ గురించి తెలుసుకుందామండి. ఈ పూజ అనేది ఎలా చేయాలి, నియమాలు ఏంటి అనేవి ఇవాళ వీడియోలో నాకు తెలిసినంత వరకు ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటానండి. మీకేమైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను వాటికి. హనుమాన్ సంకల్పం చేయడం వల్ల మనకి భయం అనేది పోతుంది, ధైర్యం వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది, నెగిటివ్ థాట్స్ ఉన్నా కూడా అవి కూడా పోతాయి. మనకి లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ హనుమాన్ సంకల్పం పూజ చేసుకోండి. మనకి మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది, చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇలా 11 days చేసే హనుమాన్ సంకల్పము పూజ అనేది చాలా పవర్ఫుల్ అండి. ఇది చేయడం మాత్రం అంత ఈజీ కాదు. 11 days బ్రేక్ చేయకుండా ఎవ్రీడే హనుమాన్ చాలీసా 11 times బ్రహ్మ ముహూర్తంలో చదవాలండి. దీన్ని మంగళవారం కానీ శనివారం కానీ స్టార్ట్ చేయాలి. ఈ హనుమాన్ సంకల్పం పూజ అనేది చాలా కష్టమైన ప్రక్రియ. దీన్ని స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి ఈ పూజ స్టార్ట్ చేసిన తర్వాత. అయినా కూడా వాటిని అధిగమించి చేయాల్సి ఉంటుంది. హనుమాన్ సంకల్పం అనేది ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది తెలుసుకుందాము. ఫస్ట్ మీకు ఏ విష్ అయితే కావాలో అది మీరు క్లియర్గా ఫిక్స్ అవ్వాలండి. ఏ కోరిక ఉన్నా సరే మీరు మైండ్లో క్లియర్గా ఉండాలి. ఏ కోరిక అంటే ఎదుటివారిని బాధ పెట్టేలాంటివి కాకుండా మనకి పాజిటివ్నిచ్చేయి, అందరికీ పాజిటివ్నిచ్చేది, మన కోరిక మనకి అవసరాలను తీర్చేది అయి ఉండేది. మనకి ఆ కోరిక ఏంటి అనేది మనకి క్లియర్గా ఉండాలి. మనము బ్రహ్మ ముహూర్తంలో లేచి ఫ్రెష్ అయ్యి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనము ఫ్రెష్ అయిన తర్వాత వేసుకునే బట్టలు కూడా నీట్గా ఉండాలండి. విడిచిన బట్టలు కానీ ఎలాంటి చిరాగ్గా ఉన్న బట్టలు కూడా వేసుకోకూడదు. నీట్గా ఉన్న బట్టలు వేసుకోవాలి. ఈ హనుమాన్ సంకల్పం పూజ కోసము మనము హనుమాన్ ఫోటోని రెడీ చేసుకోవాలండి. ఈ హనుమాన్ ఫోటోని ఒక పీఠం తీసుకొని ఆ పీఠం మీద ఒక క్లాత్ వేసుకోవాలి. క్లాత్ మీద మనం హనుమాన్ ఫోటో తీసుకొని ఆ ఫోటోని పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని దీపం అనేది వెలిగించుకోవాలి. మనము ప్రసాదం అనేది బెల్లం కానీ, ఫ్రూట్స్ కానీ, స్వీట్స్ కానీ ఏదైనా మనకి వీలుని బట్టి ఏదైనా పెట్టుకోవచ్చండి. మనం ప్రసాదం చేసైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇట్లా ఫ్రూట్స్ కానీ, స్వీట్స్ కానీ, ఏదైనా బెల్లం కానీ ఎలా అయినా ఏ ప్రసాదమైనా పెట్టుకోవచ్చు. మీ వీలుని బట్టి మీకు అందుబాటులో ఉన్నవి మీరు ప్రసాదం కింద పెట్టుకోండి. మీరు హనుమాన్ చాలీసా 11 times చదివే ముందు శ్రీరామ అని ముందు ఒక 11 times అనుకొని స్టార్ట్ చేయండి. ఎందుకంటే హనుమంతునికి శ్రీరాముడు అంటే చాలా ఇష్టం కాబట్టి మనం శ్రీరాముని తలుచుకొని తర్వాత హనుమంతుని పూజ చేస్తే త్వరగా మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. 11 days మీరు 11 times హనుమాన్ చాలీసా చదవాలండి. మీ కోరిక ఏంటి అని క్లియర్గా చెప్పి సంకల్పం చేసుకొని చదవడం స్టార్ట్ చేయండి. ఇది చదివినంతసేపు మీరు కూర్చున్న ప్లేస్ నుండి అసలు కదలకూడదు, మధ్యలో ఫోన్ మాట్లాడకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు. ఈ పూజ చేసినంతసేపు మీరు దాని మీదే కాన్సన్ట్రేషన్గా ఉండాలి. మీరు పూజ స్టార్ట్ చేసే ముందు ఒక గ్లాస్లో వాటర్ పట్టుకొని దేవుడి ముందు పెట్టుకోవాలండి. మనం హనుమాన్ చాలీసా చదువుతాం కదా, దాంట్లో ఉన్న పవర్ అనేది ఆ వాటర్లోకి వస్తుంది. ఆ పూజ అయిపోయిన తర్వాత మనం ఆ వాటర్ తాగాలన్నమాట. ఈ పూజ అనేది బ్రహ్మ ముహూర్తంలోనే చేయాలండి. రెగ్యులర్గా ఒకే టైంలో చేయాలి. బ్రహ్మ ముహూర్తంలోనే రెగ్యులర్గా ఒకే టైంలో చేయాలి. కూర్చున్న ప్లేస్ నుంచి కదలకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు మధ్యలో పూజ అయినంతసేపు. మనం హనుమాన్ చాలీసా 11 times చదువుతాం కాబట్టి ఒకసారి అయిపోగానే తమలపాకులు అండ్ పువ్వు కలిపి అక్కడ పెట్టుకోవాలి. రెండోసారి అయిపోగానే రెండోది అలా పెట్టుకుంటూ ఉండండి. 11 times అలా పెట్టుకోవాలి. మనము హనుమాన్ చాలీసా చదివేటప్పుడు లాస్ట్లో తులసీదాస హరిచేర అని వస్తుంది కదా, అక్కడ తులసీదాస నేమ్ బదులు మన నేమ్ చదవాలండి. మనము ఈ పూజ చేసినన్ని రోజులు నియమంగా ఉండాలండి. నాన్ వెజ్ తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి 11 days. 11 days పూజ అయిపోయిన తర్వాత మనము వడలు వేసి వడమాల వేసుకోవచ్చండి. అది ప్రసాదంగా అందరికీ పంచవచ్చు. ఇంటికి జనాలను పిలిచి మనం భోజనమైనా పెట్టుకోవచ్చు. మీ స్తోమతను బట్టి మీరు చేసుకోవచ్చండి. అది
నేను 11 డేస్ 11 టైమ్స్ చదివానండి. 11th డే లాస్ట్ డే రోజు 11 టైమ్స్ చదివాను మార్నింగు. మళ్ళీ తర్వాత కూడా 108 టైమ్స్ కూడా చదివాననమాట హనుమాన్ చాలీసా. కూర్చున్న ప్లేస్ నుంచి కదలలేదు, ఏం లేదు. అదే ప్లేస్లో కూర్చొని 108 టైమ్స్ కూడా హనుమాన్ చాలీసా చదివాను 11th డే రోజు. మనకి పూజ చేసిన వెంటనే రిజల్ట్ వచ్చేయాలి అంటే అవ్వదండి. కొంతమందికి వెంటనే వస్తుంది, కొంతమందికి టైం పడుతుంది. మన టైం వచ్చినంత సేపు మనం వెయిట్ చేయాలండి. వీడియోలో చూశారు కదా, 11 టైమ్స్ చదివినప్పుడు ఒకసారి అయిపోగానే ఒక తమలపాకు పువ్వు కలిపి పెట్టడం, అలా 11 టైమ్స్ చదివి ఒక్కొక్కసారి అట్లా పెట్టుకోవాలండి. 11 డేస్ అలా 11 టైమ్స్ చదవాలి. మనం లాస్ట్ డే రోజు బజరంగ బాణ్ కూడా చదువుకోవాలండి. మీరు చదివేటప్పుడు ప్రతి అక్షరాన్ని స్పష్టంగా భక్తితో పలకండి. 11వ రోజు వీలైతే హనుమంతుని గుడికి వెళ్ళి ఆకు పూజ కానీ సింధూర పూజ కానీ ఏదైనా చేయించుకోవడం చాలా మంచిది. గుర్తుపెట్టుకోండి, 11 డేస్ 11 టైమ్స్ చదవాలి హనుమాన్ చాలీస్ అనేది. మీ కోరిక అనేది మీరు క్లియర్గా ఫస్ట్ ఏం కోరిక అనేది క్లియర్గా ఉంచుకోండి. ప్రతిరోజు ఒకే సమయంలో అనేది పూజ చేయాలి, బ్రహ్మ ముహూర్తంలోనే చేయాలి. లేదా మీరు సాయంత్రమైనా చేసుకోవచ్చు. బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటే చాలా మంచిది. ఒకే టైంలో చేసుకోవాలి. కూర్చున్న ప్లేస్ నుంచి మీరు కదలకూడదు. ఆ 11 టైమ్స్ అయిపోయిన దాకా ఒకే ప్లేస్లో ఉండి చేయాలి. అక్కడ నుంచి లేగకూడదు, పక్కన వాళ్ళతో మాట్లాడకూడదు, ఫోన్ చూడకూడదు, ఎలాంటివి చేయకూడదు. ప్రతిరోజు ఇల్లు క్లీన్ చేసుకోవాలి. మంచిగా ఫ్రెష్ అయ్యి స్నానం చేసేసి తెల్ల బట్టలు వేసుకోవాలి. తెల్ల అంటే ఉతికిన బట్టలు వేసుకోవాలి. మీరు కుదిరితే ఎరుపు రంగు బట్టలు అలాంటివైనా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఏ బట్టలైనా సరే వేసుకోవచ్చు. అవి నీట్గా ఉతికినవి వేసుకోవాలి, చిరాగ్గా ఉన్నవి వేసుకోవద్దు. మనము ఫోటో పెట్టుకొని దీపాన్ని ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో అయినా దేనితో అయినా వెలిగించుకోవచ్చు. మనకి నైవేద్యము మన ఇష్టం అండి. ప్రసాదమైనా చేసుకోవచ్చు, లేదా అరటిపళ్ళు, బెల్లము, శనగలు మన ఇష్టం. మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టుకోవచ్చు. స్వీట్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. నియమాలు వచ్చేసి 11 రోజులు మనము వెల్లుల్లి, ఉల్లి తినకపోవడమే మంచిది. బ్రహ్మచర్యం అనేది ఖచ్చితంగా పాటించాలి. నాన్ వెజ్ అనేది అసలు తినకూడదు. ఫస్ట్ గణపతి పూజ చేసేసి ఆ తర్వాత రాముణ్ణి తలుచుకుంటే హనుమంతునికి చాలా ఇష్టం కాబట్టి రాముణ్ణి తలుచుకొని మనం ఈ పూజ అనేది స్టార్ట్ చేయాలి. 11 డేస్ 11 టైమ్స్ అనేది హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. మనకి లాస్ట్లో తులసీదాస హరిచర దగ్గర మన నేమ్ అనేది చదువుకోవాలి. ఎలాంటి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మీరు పూజ అనేది కంప్లీట్ చేసుకోండి. మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. పూజ అంతా కంప్లీట్ అయ్యాక హనుమంతునికి హారతి ఇచ్చేసి ఈ క్షమాపణ మంత్రం చదువుకోండి. తెలియక అయినా తెలిసి అయినా ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించమని అడగండి. మీకు ఇంకా ఎలాంటివి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కామెంట్స్లో తెలపండి, నేను క్లియర్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్.